హెచ్ఐవి ఉన్న అమ్మాయి స్టోరీ. పాపం చివరికి ఏమైందంటే, ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే, ఈ అమ్మాయి చదువుకునే టైంలో హాలిడేస్ కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది. వాళ్ళ రిలేటివ్స్ లోనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం వేరే ఊరు వెళ్ళింది. అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం గురించి ఆ అబ్బాయికి అంతా తెలుసు. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. పాపం ఈ అమ్మాయికి హెచ్ఐవి చిన్నప్పటి నుంచి ఉందని ఈ అమ్మాయికి కూడా తెలుసు. అప్పుడు ఈ అమ్మాయి ఒకటే ఫిక్స్ అయింది, ఉన్నంత కాలం ఒంటరిగా ఉందాం, ఎవరి జీవితంలోకి వెళ్ళకూడదు అన్న టైంలో ఈ అబ్బాయి వచ్చి, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఈ అమ్మాయికి హోప్స్ ఇచ్చాడు. కొన్ని రోజులు ఈ అమ్మాయి ఇక్కడ, అబ్బాయి అక్కడ. ఆ తర్వాత వీళ్ళ గురించి అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారా, ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉంది, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా నాశనం అవుతుందని చెప్పారు. కానీ ఆ అబ్బాయి అవేం పట్టించుకోకుండా ఆ అమ్మాయికి హోప్స్ ఇచ్చి పెళ్లి చేసుకుందాం అని చెప్పి సడన్ గా కొన్ని రోజుల నుంచి కాల్స్ కానీ మెసేజ్లకి కానీ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది, కానీ ఈసారి ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ కాల్స్ గానీ మెసేజ్ గానీ ఏమీ లేదు. ఏం జరిగిందా అని ఆ అమ్మాయికి పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. అసలు ఈ స్టోరీలో తప్పు ఎవరిది? ఆ అమ్మాయిదా? ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉందని తెలిసిన ఆమె లైఫ్ లోకి వచ్చి హోప్స్ ఇచ్చిన ఆ అబ్బాయిదా? కామెంట్ లో రాయండి. పాపం ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తే మంచిదో కొంచెం ఆలోచించి కామెంట్ లో రాయండి. మీ కామెంట్లు ఖచ్చితంగా అమ్మాయి చూస్తుంది. మంచిది.